ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఉత్తరప్రదేశ్లో నేడు భాజపా తిరిగి అధికారం చేపట్టనుంది. గోరఖ్పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మధ్యాహ్నం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. యూపీకి 21వ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనుండగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 403 శాసనసభ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 312 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన కమలదళం ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరూ ఊహించని రీతిలో వివాదాస్పద నేత గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ను తెరపైకి తెచ్చింది. యూపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ శనివారం లక్నోలో సమావేశమైన భాజపా శాసనసభ్యులు ఆదిత్యనాథ్ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూపీ భాజపా అధ్యక్షుడు ఫూల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య, లక్నో మేయర్ దినేష్ శర్మకు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు అప్పగించాలని భాజపా అగ్రనేతలు నిర్ణయించారు. కేంద్ర పరిశీలకులుగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో లాంఛనాలన్నీ పూర్తయిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ రామ్ నాయక్ను కలిశారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విషయాన్ని తెలియజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈ మధ్యాహ్నం 2:15 లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్లో 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో ఉప ముఖ్యమంత్రులుగా, మరికొందరు సభ్యులతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా మరికొందరు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. యూపీ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सबका साथ सबके विकास के इस स्लोगन के साथ उत्तर प्रदेश में विकास और सुशासन की स्थापना करने में हम सफल होंगे. गवर्नर साहब के मार्गदर्शन में उत्तर प्रदेश विकास के पथ पर अग्रसर होगा, उत्तर प्रदेश में सुशासन स्थापित होगा, ये हम विश्वास के साथ कह सकते हैं. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతల్ని యోగి ఆదిత్యనాథ్కు అప్పగించాలన్న భాజపా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడానికి ప్రధాన కారణం వివాదాల బాటలో ఆయన సాగించిన రాజకీయ ప్రస్థానమే. రాజ్పుత్ కుటుంబానికి చెందిన యోగి అసలు పేరు అజయ్ సింగ్. ఉత్తరాఖండ్లో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన 1998లో 26 ఏళ్ల వయసులో గోరఖ్పూర్ ఎంపీగా తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. హిందుత్వ అజెండా కోసం గట్టిగా వారించే యోగి హిందూ యువ వాహిని పేరిట సామాజిక, సాంస్కృతిక యువ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2014 సెప్టెంబర్ నుంచి గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్న ఆయన్ను ఆలయం చుట్టుపక్కలున్న ప్రజలంతా కులమతాలకు అతీతంగా అభిమానిస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఆదిత్యనాథ్ అల్లర్లు సృష్టించడం, హత్యాయత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం వంటి ఆరోపణలపై అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అనేకసార్లు పార్టీ ఆదేశాలని ధిక్కరించిన ఆదిత్యనాథ్కు భాజపా అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు లేకపోయినా ఆయనకు యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు దక్కేలా చూడడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న యోగితో పాటు ఉప ముఖ్యమంత్రులు కానున్న మౌర్య, దినేష్ శర్మలలో ఎవరూ శాసనసభ్యులు కాకపోవడం మరో ఆసక్తికరాంశం.